చౌడాపూర్ మండలం వాల్యనాయక్ తండాకు పరిగి ఎమ్మెల్యే కుమారుడు రితిక్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడున్న యువకులకు ఎంకరేజ్ చేస్తూ యువకులందరూ క్రీడారంగం వైపు వెళ్లాలని, క్రీడారంగం పరంగా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. వాల్యనాయక్ తండా గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన నేనావత్ నరసింహనాయక్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామ్మోహన్ రెడ్డి అండతో మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. యువకులకు ప్రత్యేకంగా యూత్ బిల్డింగ్ నిర్మిస్తానని చెప్పారు. జగన్ సిరిసిల్ల గాలో అసలు జగన్ ఈరోజు మన ఎస్పీ వారికి కూడా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సమ్మిళితులు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అశోకన్న గారికి ప్రత్యేకంగా పెద్దలు సలీమన్న గారు, మోతీరావు పాండు ఇక్కడ అంటే గత 3 రోజులుగా మా అనిల్ ఇద్దరు చాలా మంచి జగన్ అందరికీ నమస్కారం. నేను నేనావత్ నరసింహనాయక్, గ్రామ వాల్యనాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నేను ఇనానమ్మ సర్పంచ్ కావడానికి 8 మంది వార్డు మెంబర్లు వాళ్ళ ఆశీస్సులతో నేను సర్పంచ్ కావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. యువకులకు, ఉద్యోగులకు ధన్యవాదాలు. గ్రామ పెద్దలకు, గ్రామ మహిళలకు అందరికీ ధన్యవాదాలు. నేను ఈ గ్రామానికి మురికి కాలువ చేపించడము, సీసీ రోడ్ వేయించడము, వీధి దీపాలది చేపించడము, మంచినీళ్ళ గురించి బోర్లు వేయించడము, ఇవన్నీ సమస్యలు తీరుస్తానని నేను కోరడం జరుగుతుంది. నాకు ఇది డెవలప్ చేయాలంటే నేను రామ్మోహన్ రెడ్డి సార్ ఆశీస్సులతో ఈ పని చేయడం అని జరుగుతుంది. అయితే రామ్మోహన్ రెడ్డి సార్ ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీకి చాలా అనుబంధం లాగా ఉంటాడు. ఎందుకంటే మా మీద నమ్మకం చాలా ఉంది. ఇక్కడ ఎస్టీ తాండాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే వెనుకటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్టీ వాళ్ళు ఉంటారని రామ్మోహన్ సార్ మా గురించి బాగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే రామ్మోహన్ సార్ గురించి మేము బాగా కష్టపడ్డాం ఇంతకుముందు. అయితే ఈ గ్రామం నుంచి కూడా అప్పుడు బాగా లీడ్ ఇవ్వడం జరిగింది. మేము ఈ గ్రామంలో 376 ఓట్లు కూడా లీడ్ ఇవ్వడం జరిగింది. అయితే రామ్మోహన్ సార్ ఏ సమస్య ఉన్నా కానీ, అమ్మ ఈ పని మీకు నేను చేస్తా అని మాకు చెప్తాడు. అయితే రామ్మోహన్ సార్ దగ్గర ఏ నిధులు ఉన్నా కానీ ఒక మినిస్టర్కి తీసుకొస్తాడు. మినిస్టర్ దానికి వెళ్ళి మాకు పనులు ఇప్పిస్తాడు మాకు. ఎందుకంటే ఎక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాకు చెప్పిస్తాడని నమ్మకం ఉంది. అయితే రామ్మోహన్ రెడ్డి సార్ మాకెందుకంటే ఈ గ్రామానికి సార్ మాకు అది ఇనానమ్మ సర్పంచ్ చేసిన నన్ను మీరు నాకు ఈ ఫండ్స్ పెట్టాలి సార్ అని మొన్న అడిగితే కూడా, అమ్మ మిమ్మల్ని నేను కొన్ని వర్కులు మీకు పెట్టాను, ఆ వర్కులు మీరు చేసుకోండి, మళ్ళీ ఇంకా ముందు మీ గ్రామానికి అభివృద్ధి నేను చేస్తాను, మీరు గ్రామంలో మాత్రం గ్రామానికి మంచిగా అభివృద్ధి చేయండి, ఏ సమస్య వచ్చినా కానీ లేని వాళ్ళకు కూడా ఇండ్లు ఇప్పియండి, లేని వాళ్ళకు ఏదైనా వాళ్ళకి రేషన్ కార్డు లేకుంటే వాళ్ళకి ఇప్పియండి అని మాకు మొన్న రామ్మోహన్ సార్ చెప్పడం జరిగింది.
అయితే సార్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తా అని నాకు బాగా నమ్మకం ఉంది. రామ్మూడి సార్ దగ్గర రామ్మూడి సార్ ఫండ్స్లోకి వెళ్ళి కూడా పనులు తీసుకువచ్చి పనులు చేస్తా అని నాకు చాలా నమ్మకం ఉంది. ఈ గ్రామానికి వాలేనాయక్ తాండా రామ్షీనాయక్ తాండాకి మాత్రం అభివృద్ధి చేయాలని నాకు చాలా ఆలోచన ఉంది. నేను ఇంకోటి ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ మాకు ఒకటి అంగన్వాడీ లేదు. ఇక్కడ ఇది మెయిన్ సెంటర్ ఉంది కానీ మాకు అంగన్వాడీ బిల్డింగ్ లేదు. రామ్మోహన్ సార్ దృష్టికి తీసుకుపోయి అది చేస్తా అని నాకు చాలా నమ్మకం ఉంది. ఇక్కడ ఇంతకుముందు స్కూల్ ఉండే మాకు, అయితే ఈ స్కూల్ ఎందుకంటే బాగా అది పాతగా కూలిపోయింది. అదని కూడా రామ్మోహన్ సార్ దగ్గర తీసుకొచ్చి రామ్మోహన్ సార్ దృష్టికి తీసుకుపోయి, ఎందుకంటే సార్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏమి ఇంట్రెస్ట్ అంటే మా ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలంటే బాగా విద్యావంతులు ఉంటేనే బాగుంటుందని రామ్మోహన్ సార్ ఏడా పోతే ఆడ మీటింగ్లో ఫస్ట్ ఏమంటాడంటే మమ్మల్ని ఏమంటాడంటే, మీరు ఏమైనా చేయండి కానీ గ్రామానికి ఫస్ట్ పిల్లలకు బడికి పంపించాలి, చదివిపియాలి. మనం పైసలు ఇంపార్టెంట్ కాదు, మనకి ఇది అదంతా ఇంపార్టెంట్ కాదు. పిల్లలకు భవిష్యత్తు కావాలంటే, ఎందుకంటే రామ్మోహన్ సార్ ఏ దానికైనా ఏడ మీటింగ్లో మొన్న అక్కడ ఏడ మీటింగ్ పెట్టినప్పుడు మాకేమంటాడంటే, మీ పిల్లలకు మంచిగా చదివించుకోవాలి, మీరు విద్యావంతులు కావాలంటే మన పిల్లలు మంచిగా భవిష్యత్తుకు ముందర పోవాలంటే మీరు బాగా చదివిపియాలి. మీరు మీ గ్రామంలో మాత్రం ఏ పని ఉన్నా కానీ మీరు సమస్యలు స్కూల్ వృద్ధి అయినా ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే నేను చేస్తా అని మాకు చెప్పడం జరిగింది. మన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన వాలేనాయక్ తండా ప్రజలకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, రామ్షీనాయక్ తండా ప్రజలకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎనావత్ నరసింహనాయక్, మీ సర్పంచ్, వాలేనాయక్ తండా గ్రామ పంచాయతీ.